నేషనల్ స్పేస్ స్టేషన్ రావడానికి ఈ ఇరు దేశాల పగ కారణం అంటే మీరు నమ్ముతారా? యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ పగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి కారణం. 1975లో కోల్డ్ వార్ ఆపుతూ అపోలో సోయూజ్ టెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దీంట్లో అపోలో స్పేస్ క్రాఫ్ట్‌ని అండ్ సోయూజ్ అనే ఒక సోవియట్ క్యాప్సూల్‌ని డాకింగ్ చేశారు. అంటే కలిపారు. వీటిల్లో ముగ్గురు అమెరికన్ ఆస్ట్రోనట్స్ అండ్ ఇద్దరు సోవియట్ ఆస్ట్రోనట్స్ ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అయింది. దీనికి డాకింగ్ చేయడానికి స్పేస్ స్టేషన్‌గా స్కైలాబ్ బిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అయితే దీనికన్నా ఒక అడ్వాన్స్డ్ స్పేస్ స్టేషన్ తయారు చేయాలని వాళ్ళకు ఆలోచన. బట్ కోల్డ్ వార్ టెన్షన్ పీక్‌కెళ్ళటం వల్ల అది జరగక స్పేస్ షటిల్‌ని సాల్యూట్ అనే ఒక రష్యన్ అడ్వాన్స్డ్ స్పేస్ షటిల్‌తో స్పేస్ స్టేషన్‌తో డాకింగ్ చేసింది. అయితే 1980లో రష్యా మిర్ స్పేస్ స్టేషన్ అనే ఒక అడ్వాన్స్డ్ స్పేస్ స్టేషన్ గురించి అనౌన్స్‌మెంట్. అయితే నాసా ఏం తక్కువ తిన్నది కదా! నాసా గూడా ఫ్రీడమ్ స్పేస్ స్టేషన్ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ ఫ్రీడమ్ స్పేస్ స్టేషన్ నుంచి ఇన్విటేషన్ వెళ్ళింది యూఎస్ఏకి అండ్ జాక్సా జపాన్‌కి. మా మీ స్పేస్ షటిల్ ఏమైనా ఉంటే మా స్పేస్ స్టేషన్‌లో మీరు డాకింగ్ చేసుకోండి. అయితే 2 దేశాలు వీటిని యాక్సెప్ట్ చేసేసారు. యూఎస్ఏ అయితే కొలంబస్ స్పేస్ ప్రోగ్రామ్‌ని గూడా దీనికి డాకింగ్ చేయడానికి ఒప్పుకుంది. దీని ద్వారా జర్మనీ, ఇటలీకి చెందిన మాడ్యూల్స్ ఈ స్వీడన్ స్పేస్ స్టేషన్‌కి డాకింగ్ అవ్వాలి. అయితే 1990కి వచ్చేసరికి అమెరికన్ గవర్నమెంట్ మాకు సరిపోయే డబ్బులు లేవు. నువ్వు ఎవరితో అయితే ఒప్పందాలు చేస్తున్నావో వాళ్ళని నువ్వు ఫండ్ రైజింగ్ అడుగు లేకపోతే ఆపేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పేసారు. బట్ అడగడానికి వల్లగాక చివరికి ఈ ప్రాజెక్ట్ కూడా అరుగున పడిపోయింది. తర్వాత యూఎస్ఎస్ఆర్ మిర్ స్పేస్ స్టేషన్ లాంచ్ తర్వాత మిర్ 2 స్పేస్ స్టేషన్ కూడా వాళ్ళు ఐడియాస్ వేసారు. 1980ల నుంచే ఈ న్యూ స్టేషన్ కి వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ప్లాన్స్ మొదలుపెట్టారు. అయితే 1990ల అప్పటికి సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వటం వల్ల చాలా మెస్ క్రియేట్ అవ్వటం వల్ల ఇంకా ఇది కూడా అరుగున పడిపోయింది. చివరికి 1993లో రష్యా ప్రైమ్ మినిస్టర్ విక్టర్ అండ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఏ గోర్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. మనిద్దరం కలిసి ఒక స్పేస్ స్టేషన్ చేద్దాం. ఆ స్పేస్ స్టేషన్ కి మన స్పేస్ షటిల్ డాకింగ్ చేసుకుందాం. ఇలా ఈ 2 సూపర్ పవర్స్ కలుద్దామని ఒప్పందానికి వచ్చారు. దానికి షటిల్ మీర్ ప్రోగ్రామ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ లో అమెరికా కూడా ఒక భాగంగా అయింది. అయితే అసలు మీర్ ప్రోగ్రామ్ లో పార్ట్ అయినా గానీ అమెరికాని బాగా తీసుకుంది. దీని ద్వారా